దిస్ ఈజ్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటి నేర్చుకోబోతున్నామంటే ఒక సర్కిల్లో ఉన్న కండిషన్స్ అనేవి మనం ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నామండి. సర్కిల్ అంటే ఏంటి, సర్కిల్ యొక్క కండిషన్స్ అనేవి ఏంటనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నామండి. అంటే మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా లైక్ చేయండి. సర్కిల్ అంటే ఏంటంటే ఒక ప్లేన్ మీద ఒక పాయింట్ నుంచి కొంత డిస్టెన్స్లో కొన్ని పాయింట్స్ డ్రా చేసి ఆ కొన్ని పాయింట్స్ని కలిపినట్లయితే దాన్ని సర్కిల్ అని అంటామండి. ఏంటంటే ఏది చెప్పామండి, ఒక సర్కిల్ అంటే ఏంటంటే ఒక పాయింట్ నుంచి, ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి, అది దేని మీద అండి, ప్లేన్ మీద కొన్ని పాయింట్స్ని ఆ పాయింట్ చుట్టూ, ఆ ఫిక్స్డ్ పాయింట్ చుట్టూ కొన్ని పాయింట్స్ని కలిపినట్లయితే ఒకే డిస్టెన్స్తో కలిపినట్లయితే దాన్ని మనం ఇక్కడ ఏంటని చెప్తామంటే సర్కిల్ అని చెప్తామండి. అయితే ఇప్పుడు దాన్ని మనం సర్కిల్ అని చెప్పొచ్చండి. అయితే సర్కిల్ అంటే ఇదండి డెఫినేషన్. సర్కిల్ యొక్క పాయింట్ నుంచి సేమ్ డిస్టెన్స్ అని చెప్పాం కదండి, దాన్ని ఏంటంటామంటే రేడియస్ అంటామండి. అదే సర్కిల్ అది 2 రేడియస్ అనేది డ్రా చేయడం జరిగింది అనుకోండి, 2 రేడియస్ని ఆపోజిట్గా డ్రా చేయడం అయితే దాన్ని ఏంటంటామంటే డయామీటర్ అంటామండి. ఇక్కడ R ఈక్వల్ టు రేడియస్, ఇక్కడ P ఈక్వల్ టు పాయింట్ అండి, సెంటర్ అండి, P ఈక్వల్ టు సెంటర్ అండి. ఇప్పుడు డయామీటర్ D ఈక్వల్ టు 2R అండి. డయామీటర్ D ఈక్వల్ టు 2R అండి. అయితే ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు సర్కిల్ యొక్క సెంటర్ అండి, దీనికంటే ముందు మనము సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేద్దామండి. ఇప్పుడు సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ అండి. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ మనకి x యొక్క కోఎఫిషియంట్, y యొక్క కోఎఫిషియంట్ ఎట్లా ఉండాలంటే ఈక్వల్గా ఉండాలండి. ఉండాలి. x యొక్క కోఎఫిషియంట్, y యొక్క కోఎఫిషియంట్ అనేది 1 ఉండాలండి. సపోజ్కి ax² ప్లస్ by² అని ఉన్నది అనుకోండి. ఇప్పుడు ax² a ఈక్వల్ టు b నాట్ ఈక్వల్ టు 0 అండి. a ఈక్వల్ టు b అవ్వాలండి, ab నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలండి. ఇక్కడ ఏ అనేది బికి ఈక్వల్గా ఉండాలి, అట్లాగే ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు 1 కూడా అవ్వాలండి. ఇదండి మనకి ఇక్కడ సర్కిల్ యొక్క కండిషన్స్ అండి. మనకి ఇక్కడ ఈ సెంటర్ను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే -g(-f) ఈక్వల్ టు -g(-f) అండి. ఏది సెంటర్ను కనుక్కోవడానికి మనకి ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే -g(-f) అండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ ఏంటంటే చూడండి, మనకి ఇక్కడ c అనేది 0 అయింది అనుకోండి, అంటే కాన్స్టెంట్ అనేది లేదు. లేకపోతే మన సర్కిల్ అనేది ఆరిజిన్ గుండా పాస్ అవుతుందండి. అది ఏ విధంగా అయినా అవ్వచ్చండి. ఇప్పుడు సపోజ్కి ఇదే సర్కిల్ ఉందనుకోండి, ఈ సర్కిల్ మనం ఇప్పుడు ఆరిజిన్ గుండా పాస్ అవుతుందండి, XY అండి. ఇప్పుడు ఆరిజిన్ గుండా పాస్ అవుతుందండి, ఎట్లాగా? ఆరిజిన్ గుండా పాస్ అయింది కాబట్టి ఈ యొక్క సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ ఏంటంటే x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ 2fy ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ మనకి సర్కిల్ అనేది ఆరిజిన్ గుండా పాస్ అయింది కాబట్టి x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ఈక్వల్ టు 0 అని చెప్తామండి. అలాగే మనకి ఇక్కడ రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. ఈ జనరల్ ఈక్వేషన్ యొక్క రేడియస్ ఫార్ములా ఏంటంటే రేడియస్ R ఈక్వల్ టు, రేడియస్ని మనము R తో డినోట్ చేస్తామండి. అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్ c అండి.
మనకి ఇదే కాకుండా మనకి వేరే జనరల్ ఈక్వేషన్ ఏంటంటే సెంటర్ అనేది ఆరిజిన్ గుండా ఉందనుకోండి. సెంటర్ అనేది ఆరిజిన్ గుండా ఉందనుకోండి. అప్పుడు మనకి సర్కిల్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అండి. ఎప్పుడు సెంటర్ అనేది ఆరిజిన్ కింద ఉన్నప్పుడు. అలాగే మనకి ఈ యొక్క జనరల్ ఈక్వేషన్ తో పాటు మరొక జనరల్ ఈక్వేషన్ ఏంటంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అండి. ఇది ఒక జనరల్ ఈక్వేషన్ అని మనం చెప్పొచ్చండి. అలాగే మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 9 అని ఇచ్చాడు అనుకోండి. ఈ యొక్క ఈక్వేషన్ యొక్క రేడియస్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే వేరే మా కే ఈక్వల్ టు 2,3 అండి. 2,3 అండి. మనకి ఇక్కడ సెంటర్ ఏట్ అవుతుందంటే 2,3 అండి. ఇక అట్లాగే రేడియస్ ఆర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 9 అండి. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 9. ఆర్ ఈక్వల్ టు √9, ఆర్ ఈక్వల్ టు 3 అండి. ఇది మనకి ఇక్కడ రేడియస్ ఫైండ్ అవుట్ చేసే విధానం అండి. అలాగే మనకి ఒకవేళ ఈ సర్కిల్లో ఈ విధంగా మనకి జనరల్ ఈక్వేషన్ అడిగినప్పుడు ఈ విధంగా మనకి సర్కిల్ ఈక్వేషన్ అనేది ఈ ఫార్మేట్ లో కనబడినప్పుడు మనము రేడియస్ అనేది ఏ విధంగా కొనుక్కోవాలి, సెంటర్ అనేది ఏ విధంగా కొనుక్కోవాలి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5y 8y ప్లస్ సి ప్లస్ 5 ఈక్వల్ టు 0 అండి. ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఇక్కడ రేడియస్ అంటే ఏంటండి, రేడియస్ అంటే ఈ ఈక్వేషన్ దీంతో కంపేర్ చేసినప్పుడు 2g వాల్యూ ఎంత అవుతుందండి, 2g వాల్యూ 4, 2 1 0 2 2 0 అంటే g వాల్యూ ఎంతండి 2, g వాల్యూ ఎంతండి 2. ఇక్కడ 2f వాల్యూ ఎంతండి, 2f వాల్యూ 8, 2f వాల్యూ 8 అండి. ఇప్పుడు f వాల్యూ ఎంత అవుతుందండి 4 అవుతుంది. 2 1 0 2 4 0 అంటే f వాల్యూ 4 అవుతుంది. సెంటర్ ఫార్ములా ముందు ఏం చెప్పమండి, మైనస్ g మైనస్ f, అలాగే మైనస్ g మైనస్ f 2,4 అండి. 2,4 మైనస్ g మైనస్ f కాబట్టి మైనస్ అనేది మనం ఇక్కడ పెడతామండి. అలాగే రేడియస్ ఎలా కాల్కులేట్ చేస్తామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ రేడియస్ ఆర్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అండి. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ అంటే జీ వాల్యూ 2 కదండి. 2 స్క్వేర్ ఎంతండి 4 ప్లస్ 4 స్క్వేర్ ఎంతండి 16 మైనస్ సి వాల్యూ ఎంతండి 5, సి వాల్యూ 5 అండి. 16 ప్లస్ 4 20 మైనస్ 5 15 అండి. రేడియస్ ఎంత అంటే 15 అండి. మళ్ళీ ఇదే ఈక్వేషన్ నుంచి యూజ్ చేసి రేడియస్ ఇవన్నీ కాల్డ్ సెంటర్ అనేది తీసుకొచ్చి ఈ ఈక్వేషన్ లో వేస్తే ఖచ్చితంగా మనకి ఈ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఇంకా సర్కిల్ గురించి డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఎవరు మిస్ అవ్వకండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.